మెగాస్టార్ చిరంజీవి గారు 2012 నుండి 2014 మధ్య కాలంలో యూనియన్ టూరిజం మినిస్టర్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్గా పనిచేశారు. ఆ పోస్ట్లో ఉంటూ ఆయన టూరిజం సెక్టార్లో ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను ఇంప్లిమెంట్ చేశారు. కాగా యూనియన్ మినిస్టర్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే రాష్ట్రాల ముఖ్యమంత్రుల పోస్టులతో సమానం. అంతేకాకుండా ముఖ్యమంత్రులు కూడా చిరంజీవి గారి అపాయింట్మెంట్ కోసం వేచి ఉండేవారు. ఇకపోతే జనసేన టీడీపీల పొత్తు బ్రేక్ అవ్వడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ చిరంజీవి గారికి రాజ్యసభ సీటును ఇచ్చి ఎంపీగా సెలెక్ట్ చేసి అటు పిమ్మట కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వినబడుతున్నాయి. ఇదే జరిగితే అది ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాదు, టోటల్ సౌత్ ఇండియాలోనే రాజకీయంగా పెను సంచలనం కాబోతోంది. అదే జరిగిన నాడు జనసేన బీజేపీలు ఆంధ్రప్రదేశ్లో థర్డ్ పొలిటికల్ ఫోర్స్గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. అంతేకాకుండా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పొలిటికల్గా వర్క్ చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ స్థాయి చిరంజీవి గారు గతంలో పనిచేసిన మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ స్థాయి కంటే కూడా ఎక్కువ. అంతేకాకుండా రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయి కంటే కూడా ఎక్కువ. సో చిరంజీవి గారు భవిష్యత్తులో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ స్థాయికి ఎదగాలని ఆశిద్దాం.